హాయ్ ఫ్రెండ్స్. సో ఎదురు చూసి చూడగా ఏమొచ్చిందంటే 6100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది. ఇది మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం. ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే 23,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఊదరగొట్టి పెద్ద ప్రగల్భాలు పలికి ఈరోజు 6,100 పోస్టులు అంటే ఈ 5 సంవత్సరాల్లో 23,000 పోస్టులు ఎందుకు తగ్గినాయి? అసలు ఎట్లా తగ్గినాయి అంటే ఏదైనా పెరుగుతుంది కానీ తగ్గినాయి. ఎట్లా అంటే వీళ్ళు ఏం చేశారంటే జీవో నంబర్ 117 తీసుకొచ్చి స్కూల్స్ అన్ని మర్జ్ చేసేసి టీచర్స్ మొత్తాన్ని స్ట్రెంత్ని తీసేసి, ఫర్ ఎగ్జాంపుల్ 53 మంది అయితేనే తర్వాత అంతకంటే ఎక్కువ అయితేనే సెకండ్ బ్యాచ్ ఫామ్ చేస్తామని చెప్పేసి ఇలా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని తెలుగు మీడియం స్కూల్స్ అని గందరగోళం క్రియేట్ చేసి ఏం చేశారంటే ఆ పోస్టులన్నీ కుదించి పడేశారు. ఎందుకు? అసలు వరల్డ్ బ్యాంక్ దగ్గర తెచ్చుకున్నటువంటి అప్పును మన ఉద్యోగాలను తాకట్టు పెట్టి వాళ్ళ అప్పు కోసం తాకట్టు పెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడైనా ఎందుకు ఇచ్చారు తెలుసా? దీనిలో ఒక మతలబు ఉంది. ఈ మతలబు ఏంటంటే వరల్డ్ బ్యాంక్కి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ 5 years పూర్తి అవుతుంది. అది ఎప్పటికీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాతకి. గుర్తుపెట్టుకోండి, ఇందులో అదే మతలబు. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాతకి వీళ్ళు పోస్టింగ్లు ఇస్తారు. అప్పటికి వీళ్ళ అగ్రిమెంట్ అయిపోద్ది. దట్స్ క్లియర్. అయితే తర్వాత విషయం, అప్రెంటిస్ సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే ప్రొబేషన్ సిస్టమ్. ఎందుకు ప్రొబేషను? మాకెందుకు ప్రొబేషను? మేమన్నా కొత్త వాళ్ళమా? ఆల్రెడీ బీఎడ్లో ట్రైనింగ్ అయ్యి మైక్రో టీచింగ్లు అన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆ తర్వాత ప్రిపేర్ అయ్యి డిఎస్ టెట్లో క్వాలిఫై అయ్యి టెట్ తర్వాత డిఎస్సి రాసి క్వాలిఫై అయితే ఇందులో లక్షల మందిలో నియర్లీ మనకి 7 లక్షల మంది ఈసారి డిఎస్సి రాయబోతున్నారు. ఈ 7 లక్షల మందిలో మేము క్వాలిఫై అయ్యి జాబ్ తెచ్చుకుంటే మాకు ప్రొబేషన్ ఎంత దారుణం! ఈరోజు కాంట్రాక్ట్ లెక్చరర్లకు కూడా 27-30 వేలు ఇస్తున్నారు. అవుట్ సోర్సింగ్లో చేసే వాళ్ళు కూడా గురుకులాల్లో ఆడ. మాకు అప్రెంటిస్ అంటే ఆల్మోస్ట్ సెట్ చేస్తే ఒక 15,000-18,000 సెట్ చేస్తారు. ఎంత దారుణం ఇది! 2 years మమ్మల్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం ఏం చేస్తున్నారు? ప్రొబేషన్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. అంటే మీకు ఆర్థిక భారం పడకూడదు కాబట్టి, మేమంతా మీ చెప్పు చేతుల్లో ఉండాలి కాబట్టి, ఎవరైనా ఎదురు తిరిగితే పీకేయచ్చు కాబట్టి, మాకు ఎలాంటి అలవెన్స్లు ఉండవు కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ప్రొబేషన్ తీసుకొస్తున్నాం. ఈ ప్రొబేషన్ పీరియడ్ ఎత్తేయకపోతే మాత్రం మిమ్మల్ని ఎత్తేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏపీడిఎస్సి అభ్యర్థులు. రిమెంబర్ దిస్. మీరు మాత్రం ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇమ్మీడియట్గా ఈ ఆలోచన తీసేయాలి. అలాగే ఈ పోస్టుల సంఖ్య మినిమం 18,000 పోస్టులు ఉన్నాయి ఖాళీగా. వాటిని మీరు ఇవ్వాలి. ఉన్నటువంటి లెక్కలు వేరు, మీరు ఇస్తున్న లెక్కలు వేరు. అది మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఇంకొక ఏంటంటే హైకోర్టు కేసు వేస్తారు కంపల్సరీగా. ఇదే వాళ్ళ ప్లాన్. ఎందుకంటే ఈ అప్రెంటిస్ సిస్టమ్, ఈ పోస్టుల సంఖ్య మీద ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అభ్యర్థుల ద్వారానే ఒక కేసు పెట్టించి దాన్ని డిఎస్సి నోటిఫికేషన్ ఆపేయించడానికి పక్కా ప్రణాళిక జరుగుతోంది. సో అందులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డౌట్ లేదు, అనుమానమే లేదు. ఇది మాత్రం పక్కా జరిగింది. కేసు వేయించి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఆపించే ప్రయత్నాలు జరుగుతాయి. అది మాత్రం పక్కాగా ఉంది. సో మనం దీని మీద ఏం చేయాలంటే వన్స్ అగైన్ ఆ మూమెంట్. ఇన్ని రోజులు డిఎస్సి కోసం పోరాడి చేసిన మనం ఇప్పుడు దురదృష్టవశాత్తు దీనికి ఉద్యమం కోసం మళ్ళీ ఒక ఉద్యమం, పోస్టుల పెంపు కోసం ఒక ఉద్యమం చేయాలి. ఈ అప్రెంటిస్ సిస్టమ్ని రద్దు చేయడానికి ఒక ఉద్యమం చేయాల్సిన దుస్థితి మన ఈ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి అభ్యర్థులారా అందరూ కదిలి రండి. మళ్ళీ మనం ఒక ఉద్యమం చేద్దాం. ఈ వీడియోని మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మన ఆవేదన, ఆక్రోధన మొత్తం, ఆక్రందనలో మొత్తం మన ఆవేశం మొత్తం జగన్కి చేరాలంటే ప్రతి ఒక్కళ్ళు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఆటోమేటిక్గా అది షేర్ అవుతుంది. అందరికీ పంపించండి. మనం అందరం కలిసి పోరాడుకుందాం. సో తర్వాత ఓట్ ఈజ్ అవర్ వెపన్. మన ఆయుధం వెపన్. కాబట్టి కంపల్సరీగా మనం దీన్ని ఈ ఓట్ అనేటువంటి వెపన్ని గుర్తుపెట్టుకోవాలి, సరిగ్గా యూజ్ చేయాలి. సో గద్దె దించి మనం ఏదో ఒకటి సాధించుకోవాలి. సో ఈ ప్రభుత్వం మారిస్తేనైనా సరే కంపల్సరీగా మనకి ఒకవేళ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకొని
ఆ పోస్టుల సంఖ్య పెరిగి అప్రెంటిస్ సిస్టమ్ అయినా తీసేస్తారు. ఓకే, కాబట్టి మనం ఓట్ని సద్వినియోగం చేసుకొని పర్ఫెక్ట్గా బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, సో ఇంతటితో మళ్ళీ ఒక అప్డేట్ తోటి మీ ముందుకు వస్తాను. జై హింద్.